కానీ ఆ రోజుల్లో సమంతకి ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒక ఫామ్ హౌస్ ఇచ్చేది అని టాక్. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తప్పు చేసిన వారు ఇతరుల మీద నిందలు మోపుతారు, తప్పు చేయని వారు నిజమేంటో తెలుసుకుంటారు. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ని సొంతం చేసుకున్న సమంత ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ని చూసిన ఈమె వ్యక్తిగతంగా అంతే స్ట్రగుల్స్ని ఫేస్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంతకి అల్లుడు సీను మూవీ షూటింగ్ టైంలో స్కిన్ ప్రాబ్లం వచ్చిందని, అందుకు చికిత్స చేయించుకోవడానికి 25 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో సమంత చాలామంది నిర్మాతల్ని సంప్రదించినా ఆమెకి ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, కానీ తను ఆమెకు ఆ డబ్బు ఇవ్వడమే కాకుండా 4 నెలలు 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసి తనకి అక్కడే వసతిని కల్పించానని చెప్పడంతో ఇప్పుడు ఇతని వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. అసలు బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? సమంతకి ఫామ్ హౌస్ గిఫ్ట్ ఇవ్వడం వెనుకున్న రహస్యం ఏంటి? లైట్ బాయ్ నుండి స్టార్ ప్రొడ్యూసర్గా ఎలా ఎదిగాడు? బాలయ్య సురేష్ మధ్య అసలు ఏం జరిగింది? 10 సంవత్సరాలు బెల్లంకొండ సురేష్ని ఇండస్ట్రీ ఎందుకు దూరం పెట్టింది అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లంకొండ సురేష్ చౌదరి అలియాస్ బెల్లంకొండ సురేష్. ఇతను 1965 డిసెంబర్ 5న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి బెల్లంకొండ సైదులు చౌదరి. ఇతను గుంటూరులో పుట్టి పెరిగిన, పెళ్లి తర్వాత ఫ్యామిలీతో కలిసి ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక సురేష్ తన స్కూలింగ్ని హైదరాబాద్లోని కలపని రాజమోహన్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సురేష్ తరచూ స్కూల్కి బంక్ కొట్టి మరీ మూవీస్ చూడడంతో తనకి కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలని, ఫేమస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అందుకు తోడు తాను ఇంటర్లో ఫెయిల్ అవ్వడంతో తన లక్ని సినిమాల్లో పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇక అందుకు తన తండ్రి ఒప్పుకోకపోవడంతో ఇంటి నుండి బయటకు వచ్చేసి యాక్టింగ్లో ట్రయల్స్ని మొదలుపెట్టాడు. కానీ సురేష్ ఎంత ట్రై చేసినా తనకి ఛాన్సులు రాకపోయేసరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురై లైట్ బాయ్గా వెళుతూ అలా వచ్చిన డబ్బులతో రూమ్ రెంట్ కట్టుకుంటూ తినడానికి సరిపెట్టుకునేవాడు. ఇక ఈ క్రమంలోనే కొంతమందితో స్నేహం పెరిగి చిన్నా చితిక సెటిల్మెంట్స్ చేయడం మొదలెట్టాడు. అలా మరోవైపు కెమెరా అసిస్టెంట్గా, లైట్ మ్యాన్గా వెళుతూ సినిమా ఇండస్ట్రీలో కొంతవరకు కాంటాక్ట్స్ని కూడా పెంచుకున్నాడు. ఇదిలా ఉంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు ఏవైనా సెటిల్మెంట్స్ ఉంటే మోహన్ బాబుకి అప్పగించేవారు. అలా మోహన్ బాబు తనకి రైట్ హ్యాండ్గా ఉన్న శ్రీహరికి అప్పగిస్తే శ్రీహరితో కలిసి బెల్లంకొండ సురేష్ ఆ పనిని కంప్లీట్ చేస్తుండేవారు. ఇక అలా సురేష్కి శ్రీహరితో మంచి స్నేహం ఉండేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే శ్రీహరి సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్గా బిజీగా ఉన్న సమయంలో సురేష్ డైరెక్టర్ అవ్వాలని కొన్ని మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ మరోవైపు ప్రొడక్షన్ మేనేజర్కి అసిస్టెంట్గా కూడా పనిచేస్తుండేవాడు. ఇక అలా సురేష్ హార్డ్ వర్క్ని చూసిన శ్రీహరి గారు మోహన్ బాబుకి ఇంట్రడ్యూస్ చేయగా తనకి లక్ష్మీ ప్రసన్న బ్యానర్లో ప్రొడక్షన్ మేనేజర్గా జాబ్ ఇవ్వడం జరిగింది. అలా ఒకవైపు మేనేజర్గా ఉంటూ అల్లుడు గారు, నా మొగుడు నాకే సొంతం, మా ఇంటి కథ, రౌడీ గారి పెళ్ళం, అసెంబ్లీ రౌడీ అని 3 సంవత్సరాలు అక్కడే పనిచేస్తూ కొంతవరకు ఎక్స్పీరియన్స్తో పాటు ప్రొడక్షన్ మీద అవగాహనని కూడా పెంచుకున్నాడు. ఇక ఇదే సమయంలో ఇతని తల్లిదండ్రులు కొడుకు లైఫ్లో సెటిల్ అయ్యాడని గ్రహించి 1992లో పద్మావతి అనే అమ్మాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సాయి శ్రీనివాస్, గణేష్ బాబు అనే 2 అబ్బాయిలు జన్మించారు. అలా ఆ తర్వాత బెల్లంకొండ సురేష్ డైరెక్టర్గా తన సత్తా చాటుకోవాలని మరాఠీలో వచ్చిన ఒక మూవీ రైట్స్ని తీసుకొని ప్రొడ్యూసర్ కోసం ట్రై చేయగా డైరెక్షన్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని సురేష్కి ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. దీంతో ఎలాగైనా తనే డబ్బు సంపాదించుకోవాలని, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వాలని రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా కొంతవరకు డబ్బు సంపాదించాక డైరెక్టర్గా కాకుండా ప్రొడ్యూసర్ అవ్వమని దాసరి గారు ఇతనికి అడ్వైజ్ ఇవ్వడంతో 35 లక్షల్లో ఒక మూవీని తీయాలని మంచి డైరెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడే గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ లాంటి మూవీస్తో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉన్న విజయ్ బాబినీయుడిని కలవడం జరిగింది. అలా అతను చెప్పిన కొడుకులు మూవీ స్టోరీ ఇతనికి నచ్చడంతో ఆ మూవీని స్టార్ట్ చేయగా సురేష్ దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోక ఆ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఆ మూవీ ద్వారా 30 లక్షల నష్టం రావడంతో తన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇదిలా ఉంటే శ్రీహరి గారు హీరో అవ్వాలని ప్రయత్నిస్తుండగా కేఎస్ నాగేశ్వరరావు గారు ఒక స్టోరీతో తనని అప్రోచ్ అవ్వగా శ్రీహరి గారికి ఆ మూవీ స్టోరీ బాగా నచ్చి తనకి మంచి స్నేహితుడైన సురేష్ని ప్రొడ్యూస్ చేయమని అడగగా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని హైదరాబాద్లో తన తండ్రి కట్టించిన ఇల్లుని తాకట్టు పెట్టి బెల్లంకొండ సురేష్ తన 2 రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్తో కలిసి సాంబయ్య అనే మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలా సాంబయ్య మూవీ 1999 నవంబర్ 26న రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో అటు శ్రీహరి గారికి, ఇటు బెల్లంకొండ సురేష్కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా వచ్చిన డబ్బులతో అప్పటికే తమిళ్లో హిట్ అయిన వానత్తై పోలా అనే మూవీని తెలుగులో మా అన్నయ్యగా రీమేక్ చేయగా
ఆ మూవీ కూడా 2000 సంవత్సరం డిసెంబర్ 1న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఫేడ్ అవుట్ అవుతున్న రాజశేఖర్ కెరియర్ మళ్ళీ పుంజుకునేలా చేసింది. అలా ఆ తర్వాత అప్కమింగ్ డైరెక్టర్ అయిన వివి వినాయక్ బెల్లంకొండ సురేష్కి ఆది మూవీ స్టోరీని చెప్పగా అప్పటి వరకు తన సినిమాల నుండి సంపాదించిన ₹1,30,00,000 పెట్టి ఆది మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి 15 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో అప్పటి వరకు బెల్లంకొండ సురేష్ అంటే ఎవరో తెలియని వారికి కూడా ఈ మూవీ తెలిసేలా చేసింది. ఇక ఈ మూవీ సక్సెస్ ని చూసిన బాలయ్య చెన్నకేశవరెడ్డి మూవీ కోసం బెల్లంకొండ సురేష్ కి డేట్స్ ఇవ్వగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో తమిళ్లో వచ్చిన సామి మూవీని లక్ష్మీ నరసింహగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ మూవీ షూటింగ్ 5 కోట్లతో చేయాలని స్టార్ట్ చేయగా అనుకున్న బడ్జెట్ ని దాటి 10 కోట్లు అవ్వడంతో బెల్లంకొండ సురేష్ ప్రొడక్షన్ వాల్యూస్ ని తగ్గించాలని ఫైట్ మాస్టర్ అడిగిన సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ని ఇవ్వకపోవడంతో ఆ మూవీ క్లైమాక్స్ ఫైట్ లో బాలకృష్ణ కింద పడి తన కాలు విరిగిపోయింది. దీంతో ఇమీడియట్ గా హాస్పిటల్లో చేర్పించగా చెక్ చేసిన డాక్టర్లు కాలికి తీవ్రంగా గాయమైందని ఇక పైన నడవడానికి కూడా కష్టమవుతుందని చెప్పడంతో మానసికంగా కృంగిపోయిన బాలయ్య ఒక స్టేజ్ లో బలవన్మరణానికి కూడా పాల్పడ్డాడు. కానీ కుటుంబ సభ్యులు సరైన సమయానికి హాస్పిటల్లో చేర్పించడంతో ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. ఇక అలా తన కెరియర్ నాశనం అవ్వడానికి సురేషే కారణమని రోజు రోజుకి అతనిపై కోపాన్ని పెంచుకున్నాడు. అదే సమయంలో లక్ష్మీ నరసింహ మూవీ రిలీజ్ అయి హిట్ అయిన బెల్లంకొండ సురేష్ అటు ఫైనాన్షియర్స్ కి ఇటు టెక్నీషియన్స్ కి డబ్బులు సెటిల్ చేయకుండా ఆ డబ్బులతో నా ఆటోగ్రాఫ్ అనే మూవీని చేయగా కోపంతో ఊగిపోయిన బాలయ్య 2004 జూన్ 3న సురేష్తో మాట్లాడాలని ఇంటికి పిలవడం జరిగింది. దీంతో బెల్లంకొండ సురేష్ తన అన్న సత్యనారాయణ చౌదరిని కూడా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా వీరు ఇంటికి వెళ్లిన కాసేపటికే అంటే రాత్రి 8:30 గంటల సమయంలో బాలయ్య ఇంట్లో నుండి బుల్లెట్లు పేలిన సౌండ్ వినిపించగా ఇంట్లో ఉన్న వారు హుటాహుటిగా వీరున్న ప్లేస్ కి వెళ్లి చూడడం జరిగింది. అలా ఒకవైపు సురేష్ మరియు తన అన్నయ్య తీవ్రంగా గాయపడితే మరోవైపు బాలయ్య కూడా గాయపడ్డాడు. దీంతో వీరిని హాస్పిటల్లో చేర్పించగా మరుసటి రోజు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవడంతో బాలయ్యకి ఖచ్చితంగా జైలు జీవితం తప్పదని అందరూ అనుకున్నారు. కానీ అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి గారు మరియు కొంతమంది సినిమా పెద్దలు పంచాయతీ పెట్టి సురేష్తో కాంప్రమైజ్ చేపించి కొన్ని ల్యాండ్స్ ని ప్రాపర్టీస్ ని అతనికి ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసు నుండి బాలయ్య పూర్తిగా బయటకి రావడానికి ఎర్రగడ్డ హాస్పిటల్ నుండి మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాడనే సర్టిఫికేట్ ని కూడా తెచ్చుకోవడంతో బాలయ్య జైలుకు వెళ్లకుండా 8 రోజుల్లోనే ఈ కేసు నుండి క్లీన్ చీట్ తీసుకొని బయటపడ్డాడు. ఇదిలా ఉంటే అప్పుడే రిలీజ్ అయిన నా ఆటోగ్రాఫ్ మూవీ అంతలా ఆడకపోగా బాలయ్య కాంట్రవర్సీతో బెల్లంకొండ సురేష్ 5 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. అయినా కూడా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అని చేస్తూ బెల్లంకొండ సురేష్ కొద్ది రోజుల్లోనే కోట్లలో డబ్బుని సంపాదించి తరుణ్ మరియు ఇలియానా చేసిన భలే దొంగలు అనే మూవీకి కో ప్రొడ్యూసర్గా చేస్తూ ఇండస్ట్రీలోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయినా శంభో శివశంభో, గోలీమార్, కందిరీగా అనే మూవీస్ రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని తెచ్చుకున్నాయి. ఇక ఆ తర్వాత వచ్చిన జబర్దస్త్, తడాకా, నాగవల్లి మూవీస్ అంతలా ఆడలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అప్పటికే యుఎస్ఏలో యాక్టింగ్ కోర్స్ చేసిన తన పెద్ద కొడుకైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని సినిమాల్లో హీరోగా లాంచ్ చేయాలని తనకి మంచి మిత్రుడైన వివి వినాయక్ ని కాంటాక్ట్ అవ్వగా అతను చెప్పిన అల్లుడు సీను మూవీ స్టోరీ తనకి బాగా నచ్చి ఆ మూవీ ద్వారా తన కొడుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించాలనుకున్నాడు. ఇక అలా తన కొడుకు పక్కన అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని ఆమెను కాంటాక్ట్ అవ్వగా అప్పటికే సమంత పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య, అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తి అనే మూవీస్ ని చేస్తుండడంతో కొత్త హీరోతో చేయనని ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ఇక అప్పట్లో సమంత ఒక మూవీకి 20 నుండి 25 లక్షలు తీసుకుంటున్నా తన కొడుకుతో యాక్ట్ చేసేందుకు 50 లక్షల రూపాయలని ఇస్తానని చెప్పినా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన బెల్లంకొండ సురేష్ షూటింగ్ నుండి సమంతని కిడ్నాప్ చేపించాడని, అలా తర్వాత తనని ఒక గెస్ట్ హౌస్ లో బంధించి కొట్టారని, దీంతో తన ఫేస్ కి దెబ్బలు తగలడంతో వేరే దారి లేక ఆ మూవీ చేసేందుకు ఒప్పుకుందని, ఆ సర్జరీస్ కోసమే 25 లక్షల రూపాయలనిచ్చి తనని ఒక హోటల్లో ఉంచాడని, ఇక ఎప్పుడైతే ట్రీట్మెంట్ పూర్తయిందో వెంటనే అల్లుడు సీను మూవీ షూటింగ్ ని చేశారనే వార్తలు హల్చల్ అయ్యాయి. అంతేకాకుండా ఈ విషయం బయటికి రాకూడదని సమంతకి తన ఫామ్ హౌస్ ని కూడా రాసిచ్చి ఈ విషయాన్ని అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేశాడని ఫిలిం నగర్ లో వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే అల్లుడు సీను మూవీ షూటింగ్ సమయంలోనే రభసా మూవీ షూటింగ్ ని కూడా సమంతతో ఫోర్స్ఫుల్ గా కంప్లీట్ చేశారని, ఇక ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలోని పెద్దలు బెల్లంకొండ సురేష్ ని 10 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరం పెట్టారనే వార్తలు కూడా వినిపించాయి. అలా 2014 నుండి 2024 వరకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బెల్లంకొండ సురేష్ తన ఇద్దరు కొడుకుల్ని ఇండస్ట్రీలో నిలబెట్టడానికి తన పార్ట్నర్స్ ని ప్రొడ్యూసర్ గా ప్రకటించి బ్యాక్ ఎండ్ లో తను డబ్బులు పెట్టి జయజానకి నాయక మూవీని చేశాడని, ఆ మూవీ ఫ్లాప్ అవ్వడంతో బెల్లంకొండ సురేష్ తనకున్న ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే వార్తలు కూడా హల్చలయ్యాయి. ఇక ఇదిలా ఉంటే హిందీలోనైనా తన కొడుకుని సక్సెస్ చేపించాలని 100 కోట్ల బడ్జెట్ తో వివి వినాయక్ డైరెక్షన్ లో ఛత్రపతి మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి 2 కోట్లని కలెక్ట్ చేసి అటర్ ఫ్లాప్ అయింది. ఇదిలా ఉంటే రెండో కొడుకైన గణేష్ బాబు స్వాతిముత్యం, నేను స్టూడెంట్ నే సార్ అనే మూవీస్ ని చేసిన ఇప్పటి వరకు అన్నదమ్ములిద్దరు
వీళ్ళిద్దరూ సరైన సక్సెస్ కోసం ఇండస్ట్రీలో కష్టపడుతున్నారని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు బెల్లంకొండ సురేష్ 20 సినిమాలకి ప్రొడ్యూసర్ గా చేశాడు. బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూస్ చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదన్నది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కొన్ని సంబంధాలు అద్దిల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. ఇది ఫోక్స్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.